గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక గ్రూప్ 2 ప్రశ్నలపై వివాదం, పరీక్షల్లో మావోయిస్టులు ఎన్కౌంటర్లపై 10 ప్రశ్నలు, చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ తయారీ సంస్థ ఏది, రాయపాటి లగడపాటి టి సుబ్బరామిరెడ్డి కంపెనీలు ఏవి, సమైక్య పాలకుల గురించి అడిగారంటూ విమర్శలు, ప్రశ్నలు ఏపీపీఎస్సీ కోసమా, మాజీ మంత్రి హరీష్ రావు. విధంగా గ్రూప్ 2 ప్రశ్నలపై వివాదం. ఈ విధంగా పరీక్షల్లో మావోయిస్టులు ఎన్కౌంటర్లపై 10 ప్రశ్నలు వచ్చినాయంట. ఇది చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ తయారీ సంస్థ ఏది, రాయపాటి లగడపాటి టి సుబ్బరామిరెడ్డి కంపెనీలు ఏవి, సమైక్య పాలకుల గురించి అడిగారంటూ విమర్శలు. ఈ విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్న పాలకుల గురించి అడిగినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి కూడా 10 ప్రశ్నలు వచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రశ్నలు ఏపీపీఎస్సీ కోసమా, మాజీ మంత్రి హరీష్ రావు. విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న పాలకుల గురించి ముఖ్యంగా ప్రశ్నలు అడిగినట్టుగా చూసుకోవచ్చు. దానిపై హరీష్ రావు ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని. తండ్రి కొడుకులకు కేసీఆర్పై కేసు, మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల షాక్, కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు కేబినెట్ ఓకే. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్ సహా పాత్రదారులపై తీసుకునే చర్యల ప్రకటన, భద్రాద్రి ప్లాంట్తో 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం, ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం, గనులకు దూరంగా యాదాద్రి, రవాణాకే 1,600 కోట్లు, నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక. ఈ విధంగా కేసీఆర్పై కేసు, ఈ విధంగా తండ్రి కొడుకులకు జలక్. ఈ విధంగా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై, అదేవిధంగా విద్యుత్ కమిషన్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కేసీఆర్పై కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక అన్నట్టు ఇక్కడ భారీ అవకతవకలు జరిగినట్టుగా విద్యుత్ కమిషన్లో మన నివేదిక అందజేసినట్టుగా చూడొచ్చు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలు ఉపక్రమించాలని నిర్ణయించింది. సదర్ నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పగూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడనుందని అభిప్రాయపడింది. సూపర్ క్రిటికల్తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్లో ప్లాంట్ల ఆక్సిలరీ కన్జంప్షన్, ప్లాంట్ సొంతంగా వినియోగించుకునే కరెంటు, హీట్ రేట్, వెయిట్ మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా 350 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంటు జీవితకాలం 25 ఏళ్లకు దాదాపు 9,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్కు వెళ్లడంతో యూనిట్ కరెంట్ కేరళకు 3.60కే లభించిందని, కానీ తెలంగాణకు తొలుత 3.90కే యూనిట్ విద్యుత్ లభించిన నిజంగా విద్యుత్ కొనుగోలు మంత్రి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రిమండలి సమావేశాలు జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగిన తర్వాత అందులో ముఖ్యంగా విద్యుత్ కొనుగోలుపై జరిగిన అవకతవకల విషయం సంబంధించి, అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో
లేటెస్ట్ టెక్నాలజీ కాకుండా ఇక్కడ అది వాళ్ళు వాడిన టెక్నాలజీ వల్ల ఇంకా ఎక్కువ అదనంగా వ్యయం చేయాల్సి వచ్చింది అన్నట్టుగా ఇక్కడ జరిగిన వ్యయం కంటే ఇక్కడ 9,000 కోట్ల అదనపు భారం రానున్న 25 సంవత్సరాల్లో ఇక్కడ 9,000 కోట్ల అదనపు భారం పడే విధంగా కేసీఆర్ తీసుకునే చర్యలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేసీఆర్ మెప్పు కోసం అక్కడ ఉన్న విద్యుత్ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం తీసుకోలేకపోయారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కేసీఆర్ చేసిన పనికి గాను విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ఈ విధంగా కొనుగోళ్ల విషయంలో భారీ అవకతవకలు జరిగినాయి. భారీ వ్యయం వెచ్చించవలసిన అవసరం వెచ్చించాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇతనిపై కమిషన్ నివేదిక అందించిన తర్వాత వివరాలను నివేదికను అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్పై అరెస్టుకు సంబంధించి నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ కమిషన్ నివేదిక పరిశీలించిన తర్వాత కేటీఆర్ మెడకు ఫార్ములా ఇవ్వచ్చు. నేడో రేపో నోటీసులు, అరెస్టు, విచారణకు ఇప్పటికే గవర్నర్ ఓకే. మంత్రిమండలిలో సుదీర్ఘ చర్చ, పత్రాలు సిఎస్ ద్వారా ఏసీబీకి చట్ట ప్రకారమే ముందుకు. 5 ఆర్డినెన్సులకు ఆమోదం. జిల్లాలు యథాతథం. అమరావతిలో వరద భయం. పెట్టుబడిదారులు హైదరాబాద్కు. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది. ఫార్ములా ఈ పెట్టుబడుల లెక్కలు 55 కోట్లు 700 కోట్లు ఏసీబీ విచారణలో తేలుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా జిల్లాలు యథాతథం. అమరావతిలో వరద భయం. పెట్టుబడిదారులు హైదరాబాద్కు. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది. ఫార్ములా ఈ పెట్టుబడులు లెక్కలు 555 కోట్లు 700 కోట్లు ఏసీబీ విచారణలో తేలుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా ఈ ఫార్ములా కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ చేసిన దానికి గాను ఇక్కడ దానికి ఫైనల్ నివేదిక తయారైంది. ఈ విధంగా గవర్నర్ అనుమతి కూడా వచ్చింది కేసీఆర్ అరెస్టుకు గాను. ఈ విధంగా దాన్ని ఏసీబీకి పంపించి అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ విచారణలో తేలనుంది. పూర్తి వివరాలు 55 కోట్లు ఇంకా 700 కోట్లు అవినీతి జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు. ప్రపంచ ప్రఖ్యాత తబలా మ్యాస్ట్రో కన్నుమూత. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో అమెరికాలో మృతి. తండ్రి ఉస్తాద్ అల్లరకా వద్ద శిక్షణ. 12 ఏళ్లకే కచేరీలు. విశ్వవిఖ్యాత సంగీత కళాకారులతో కలిసి ప్రదర్శనలు. పద్మ పురస్కారాలతో గౌరవించిన కేంద్ర ప్రభుత్వం. 5 గ్రామీలు సహా పలు అంతర్జాతీయ అవార్డులు. పుట్టగానే నన్ను మా నాన్న చేతుల్లో పెట్టారు. సంప్రదాయం ప్రకారం ఆ సమయంలో బిడ్డ చెవిలో తండ్రి ప్రార్థన చేయాలి. శిశువును ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తూ మంచి మాటలు చెప్పాలి. కానీ మా నాన్న నన్ను చేతుల్లోకి తీసుకోగానే నా చెవిలో తబలా తాళాలు వినిపించారు. మీరేం చేస్తున్నారు? ప్రార్థన చేయాలి కదా అని మా అమ్మ అడిగితే నా ప్రార్థనలు ఇవే, నేను ప్రార్థన చేసేది ఇలాగే, నేను సరస్వతి దేవి వినాయకుడి భక్తుణ్ణి అన్నారు. మా నాన్న తన గురువుల నుంచి వచ్చిన జ్ఞానాన్ని తన కుమారుడికి పంచడానికే అలా చేశారని ఆయన చెప్పారు. జాకీర్ హుస్సేన్ తన తండ్రి గురించి చెప్పిన మాటలు. విధంగా అతను పుట్టినప్పుడే ఇక్కడ తన తండ్రి ఆయనకు సంగీత విద్వాంసాలకు సంబంధించిన కచేరీ వినిపించిండు ఆయన చెవిలో. ఈ విధంగా వాళ్ళ ఆచారం ప్రకారము చేయాల్సిన పని కాకుండా దానికి సంబంధించి ఇక్కడ తబలా వాయిద్యానికి సంబంధించిన విద్వాంసాలు వినిపించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆయన తండ్రి గురించి జాకీర్ హుస్సేన్ తన తండ్రి గురించి గతంలో చెప్పిన మాటలు ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా ఇతను ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు. ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్యుడు మరణించినట్టుగా చూసుకోవచ్చు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఇక్కడ అమెరికాలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సందర్భం త్రిబుల్ డిపిఆర్కు గడువు పెంపు. దక్షిణ భాగం కన్సల్టెన్సీ ఎంపిక టెండర్ల గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు. అదే రోజు తెరుచుకోనున్న బిడ్లు. నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల వల్లే విధంగా త్రిబుల్ డిపిఆర్కు గడువు పెంపు. దక్షిణ భాగం కన్సల్టెన్సీ ఎంపిక టెండర్ల గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు. విధంగా టెండర్లు విధంగా దక్షిణ భాగం కన్సల్టెన్సీ ఎంపిక టెండర్ల గడువు ఈ నెల 27కు పొడిగించారు. అదే రోజు తెరుచుకున్న బిడ్లు. నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల వల్ల ఏదైతే త్రిబుల్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందో దాంట్లో మార్పులు చేర్పులు వల్లనే లేటు 27 వరకు పొడిగించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి కన్సల్టెన్సీ ఇప్పుడు కాంట్రాక్టుకు కమిషన్ వాళ్ళు టెండర్లు వేసుకోవడానికి గాను ఈ విధంగా అదే రోజు బిడ్లు ఓపెన్ అవుతాయంట. ఆ విధంగా కన్సల్టెన్సీ ఎంపిక టెండర్ల కోసం కాంట్రాక్టర్లు టెండర్లు పట్టుకోవడానికి గాను ఈ విధంగా వాళ్ళు టెండర్ వేసుకోవడానికి గాను ఈ నెల 27 వరకు గడువు పొడిగించినట్టుగా చూడొచ్చు. కాంట్రాక్టుకు లంచం. భారత సంస్థలకు అమెరికా కంపెనీల భారీ ముడుపులు ఇచ్చింది మూగు. ఒరాకిల్ కార్పొరేషన్ అల్బే మార్లే తీసుకున్నది దక్షిణ మధ్య రైల్వే. హెచ్ఏఎల్ ఐఓసి అధికారులు డబ్బులిచ్చిన సంస్థలపై అమెరికా జరిమానాల కొరడా. ముడుపులపై 300% అధికంగా పెనాల్టీ. ప్రాసిక్యూషన్ను తప్పించడానికి యుఎస్ నిర్ణయం.
కాంట్రాక్టుకు లంచం. ఈ విధంగా భారత సంస్థలకు అమెరికా కంపెనీల భారీ ముడుపులు. భారత కుబేరుడు గౌతమ్ అదానిపై అమెరికా సంస్థల ఆరోపణల వేడి చల్లారక ముందే ఇప్పుడు ఇలాంటి లంచాల కథే మరొకటి వెలుగు చూసింది. ఈసారి లంచం ఇచ్చింది అమెరికా కంపెనీలు, పుచ్చుకున్నది భారతీయ ప్రముఖ సంస్థల అధికారులు, ఇతర దేశాల్లోని సంస్థలు. అయితే కేసులు లేకుండా చేయడానికి లంచాలు ఇచ్చిన తమ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం భారీ పెనాల్టీ విధించింది. ఆ కంపెనీలు ఇచ్చిన ముడుపులపై 300% అధికంగా జరిమానా వేసి ప్రాసిక్యూషన్ను తప్పించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ ఆదేశాలను బట్టి ఈ విధంగా ఇంతకుముందుకు అదాని సంబంధించి ఈ విధంగా అమెరికా కంపెనీ అదాని ద్వారా ఈ విధంగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన లంచాలు ఉంటే ఈ విధంగా అది పూర్తి కాక ముందుకే ఇంకా అమెరికా సంస్థల ఆరోపణలు చల్లారక ముందే ఇప్పుడు అలాంటి లంచాల కదే మరొకటి వెలుగు చూసింది. ఈసారి లంచం ఇచ్చింది అమెరికా కంపెనీలు, పుచ్చుకున్నది భారతీయ ప్రముఖ సంస్థల అధికారులు. ఈ విధంగా అమెరికా కంపెనీలు భారతీయ ప్రముఖ సంస్థల అధికారులకు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ కేసులు లేకుండా చేయడానికే ఈ లంచాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడి కంపెనీలు ఇక్కడికి అధికార వర్గాలకు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇది లంచాలకు సంబంధించింది. ఇచ్చింది మూగ్ ఒరాకిల్ కార్పొరేషన్ అల్బెమార్లే. తీసుకున్నది దక్షిణ మధ్య రైల్వే హెచ్ఏఎల్ ఐఓసి అధికారులు. ఈ విధంగా ప్రభుత్వ అధికారులు దక్షిణ మధ్య రైల్వే హెచ్ఏఎల్ ఐఓసి అధికారులు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. లంచం డబ్బులు ఇచ్చిన సంస్థలపై అమెరికా జరిమానాల కోరడ. ఏదైతే కంపెనీలు భారతదేశానికి ఇండియాకు లంచం ఇచ్చిన సంస్థలపై అమెరికా ప్రభుత్వం జరిమానాలు విధించినట్టుగా చూసుకోవచ్చు. ముడుపులపై 300% అధికంగా పెనాల్టీ. ఈ విధంగా అమెరికా కంపెనీలపై అమెరికా ప్రభుత్వం జరిమానా విధించినట్టుగా చూసుకోవచ్చు. లంచం ఇచ్చి ఒప్పందాలు చేసుకున్న దానికి గాను ఈ విధంగా దానిపై పెనాల్టీ అధికంగా 300% అధికంగా పెనాల్టీ విధించినట్టుగా చూసుకోవచ్చు అమెరికా ప్రభుత్వం. ప్రాసిక్యూషన్ను తప్పించడానికి యుఎస్ నిర్ణయం. ఈ విధంగా ప్రాసిక్యూషన్ని తప్పించడానికి అమెరికా నిర్ణయించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అమెరికా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా జరిగిన ఒప్పందాలకు గాను సర్పంచుల బిల్లులపై దుమారం. పెండింగ్లో 691 కోట్లు. అవి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నాటివే. అందుకే అది బకాయిల రాష్ట్ర సమితి మంత్రిగా సంతకం చేయని హరీష్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఆ బిల్లులు చెల్లిస్తాం మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమైంది హరీష్. అధికార ప్రతిపక్షాల వాగ్వాదం. లగచర్లపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం తోసిపుచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్. అసెంబ్లీ సమావేశాల్లో గరం సభ అజెండాను ఇప్పుడే నిర్ణయించండి. బీఏసీలో బీఆర్ఎస్ డిమాండ్. సభ్యులు సలహాలు ఇస్తారు, స్పీకర్ అజెండా నిర్ణయిస్తారు. రేవంత్ స్పష్టీకరణ. బీఏసీలో స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్, హరీష్, ప్రశాంత్ రెడ్డి, కూనంనేని. శాసనసభ శీతాకాల సమావేశాలు గరంగా జరుగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాయిదాలు, వాకౌట్ల పర్వం నడిచింది. శాసనసభలో ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేయగా ఇది ప్రభుత్వం అని అధికార పక్ష సభ్యులు ప్రతి నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఉదయం సభ వాయిదా పడి తిరిగి మధ్యాహ్నం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా సర్పంచుల బిల్లులపై దుమారం. శాసనసభ అసెంబ్లీ సమావేశాలు వేడివేడిగా జరుగుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా లగచర్ల ఘటనలో రైతులను అరెస్టు చేసిన దానిపై విధంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ అదేవిధంగా సర్పంచ్ బిల్లుల పెండింగ్పై బకాయిలపై చర్చలు జరపాలన్నట్టుగా ఈ రెండు అంశాలను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు లేవనెత్తినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు వివిధ రకాలుగా వీటిపై వాకౌట్ అదేవిధంగా నిరసన జరిగినట్టుగా చూసుకోవచ్చు అసెంబ్లీలో. ఈ విధంగా ముఖ్యంగా లగచర్ల ఘటన అదేవిధంగా సర్పంచ్ బిల్లుల బకాయిలు ఈ రెండు అంశాలపై తీవ్రంగా ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన. ఈ ఏడాదికి డిటెన్షన్ రద్దు. ఓయూ జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలతో త్వరలో భేటీ. సిలబస్ రీఎంబర్స్మెంట్పై చర్చిస్తాం. శాసనసభలో మంత్రి దామోదర. రెండు వర్సిటీల్లో ఒకే విధానం ఉండాలి ఓవైసీ. ఈ విధంగా ఓయూ జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలతో త్వరలో భేటీ. సిలబస్ రీఎంబర్స్మెంట్పై చర్చిస్తాం. శాసనసభలో మంత్రి దామోదర రాజనరసింహ. 2 వర్సిటీల్లో ఒకే విధానం ఉండాలి ఓవైసీ. ఏడాదికి డిటెన్షన్ రద్దు. ఈ విధంగా ఏడాదికి డిటెన్షన్ రద్దు అని ఈ విధంగా ఓయూ జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలతో త్వరలో భేటీ అయి ఈ విధంగా దానికి చెల్లించాల్సిన రీఎంబర్స్మెంట్ సిలబస్పై చర్చిస్తామన్నట్టుగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతున్నారు. ఈ విధంగా
శాసనసభలో మంత్రి దామోదర్ రాజనరసింహ యూనివర్సిటీలకు సంబంధించి విషయాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. మిర్చి రైతుకు నష్టాల ఘాటు, భారీగా పడిపోయిన ధరలు, ఇప్పటికే 1 కోటి బస్తాలు కోల్డ్ స్టోరేజీల్లో గతేడాది 23,000 వరకు పలికిన ధర ఈసారి క్వింటా 12,000 నుంచి 16,000. విదేశాలకు ఎగుమతులు తగ్గడమే కారణం. ఈ విధంగా మిర్చి రైతుకు నష్టాల ఘాటు. ఈ విధంగా మిర్చి ధర ఇంత ముందుకు పోయిన సంవత్సరం కింటా ధర 23,000 ఉంటే ఈసారి 12,000, అంటే సగానికి దిగొచ్చినట్టుగా చూసుకోవచ్చు మిర్చి ధర. ఈ విధంగా రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్టుగా చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ విదేశాలకు ఎగుమతులు తగ్గడమే కారణం అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎర్ర బంగారం ధరలు నేల చూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదుడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు. గత ఏడాది ఇదే నెలలో గరిష్టంగా 23,000 ధర పలికిన ఎండుమిర్చి ప్రస్తుతం 16,000 కూడా దాటడం లేదు. క్వింటాల్ మిర్చికి 7,000 వరకు నష్టాలతో అమ్ముకోవాల్సిన దుస్థితి. గత ఏడాదే తక్కువ ధరలు వచ్చాయని 1 కోటి బస్తాలకు పైగా మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో రైతులు నిల్వ చేశారు. ఇప్పుడు గతం కంటే ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విదేశీ మార్కెట్కు మిర్చి ఎగుమతులు తగ్గడంతోనే ధరలు పతనమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2020-22 మధ్యకాలంలో మిర్చికి మంచి ధరలు పలకడంతో చాలామంది రైతులు పత్తిని కాదని మిర్చి వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్లలో అత్యధికంగా మిర్చి సాగు చేస్తున్నారు. అయితే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడ వాతావరణ పరిస్థితులను కూడా అధిగమించి ఈ విధంగా మిర్చి రైతులు అష్టకష్టాలు పడి పంటను పండిస్తే ఈ విధంగా మార్కెట్కు తీసుకొచ్చేసరికి వాళ్ళు ఆశించిన ధర లేకపోవడంతో గత సంవత్సరం ఉన్న ధర కంటే ఇక్కడ సగానికి దిగి రావడంతో ఇక్కడ రైతులు తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రైతులకు ఇక్కడ గత సంవత్సరమే కొంతమేరకు ధర తగ్గిన కారణంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఉంచి నిల్వ చేసారు చాలామంది రైతులు. ఇంకా ఈ సంవత్సరం ఇంకా దిగి రావడంతో ఇక్కడ రైతులు ఏం చేయాలనో తోచని పరిస్థితి ఉన్నట్టుగా చూడొచ్చు మిర్చి రైతులు. నేడే జమిలీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే జేపీసీకి 2029లో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు. 2034 నాటికి జమిలీ పరిధిలోకి స్థానిక సంస్థలు. 2027లో పునర్విభజన, మహిళా రిజర్వేషన్ పూర్తి. ఏదైనా రాష్ట్రంలో జమిలీ సాధ్యం కాకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులతో అసెంబ్లీకి తర్వాత ఎన్నికలు. ఈ మేరకు నిర్వహణకు వీలుండేలా బిల్లులో నిబంధన. కీలక బిల్లు నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు విప్పు. ఈ విధంగా నేడే జమిలీ బిల్లు పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జమిలీ బిల్లు అప్పటి వరకు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే విధంగా ఈ జమిలీ బిల్లును పాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాకపోతే రాష్ట్రపతి ఆమోదంతో ఈ విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులతోటి అక్కడ మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉండే విధంగా నిబంధన తీసుకొచ్చే విధంగా ఈ జమిలీ బిల్లును ఆమోదించేన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కీలక బిల్లు నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు విప్పు అధికారం కలిగిస్తున్నట్టుగా చూడొచ్చు. కార్పొరేషన్గా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు కలిపి ఏర్పాటు. మొత్తం 4 మండలాల్లోని 35 గ్రామ పంచాయతీల విలీనం. సర్కార్ పరిశీలనలో ప్రతిపాదనలు. త్వరలో ప్రకటన జారీకి అవకాశం. ఈ విధంగా కార్పొరేషన్గా కొత్తగూడెంకు ఇప్పటిదాకా పంచాయతీ కిందకే ఉండే, ఇది కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ కిందకి ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు కలిపి ఏర్పాటు. మొత్తం 4 మండలాల్లోని 35 గ్రామ పంచాయతీలు విలీనం. ఈ విధంగా మొత్తం 4 మండలాల్లోని 35 గ్రామ పంచాయతీలు కార్పొరేషన్ కిందికి రానున్నట్టుగా చూసుకోవచ్చు. ఇప్పటి నుంచి కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ త్వరలో ప్రకటన జారీకి అధికారికంగా కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. మార్చి నెలాఖరు నుంచి 10 పరీక్షలు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 6వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా మార్చి ఎండింగ్లో మార్చి నెలాఖరు నుంచి 10 పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన తర్వాత మార్చి నెలాఖరు నుంచి 10వ తరగతి పరీక్షలు పూర్తవుతాయి అన్నట్టుగా విద్యాశాఖ అధికారులు వివరాలను వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రెస్.